హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ. సో కలర్ ఫోటో మా బేబీ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు సాయి రాజేష్. ఇప్పుడు ఆయన తన కథతో ఎస్కేఎన్తో కలిసి నిర్మించిన సినిమా చెన్నై లవ్ స్టోరీ. సో కిరణ్ అబ్బవరంకి యాక్టింగ్ అయితే మనకు తెలుసు, బాగానే చేస్తారు ఉన్నాయి. సో ఈ మధ్య ఆయన సినిమాల నుంచి ఒక సినిమాకి చాలా మంచిగా పేరు అనేది వస్తూ ఉంది. ప్లస్ ఆయన యాక్టింగ్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. ప్లస్ ఆయన యాక్టింగ్ కూడా చాలానే బాగుంది. సో ఈయన కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకున్నట్లు వచ్చిన హీరో అనమాట. సో బాగానే చేశారు. సో గౌరీ ప్రియ యాక్టింగ్ కూడా చాలా సింపుల్గానే చాలా బాగానే ఉందన్నమాట సినిమాకి తగ్గట్టుగా. సో ఇంకా సినిమాలో చెప్పాలనుకుంటే ఇంకా మణి శర్మ మ్యూజిక్ అనేది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మేము ఎప్పుడప్పుడు చిన్నప్పుడు మణి శర్మ మ్యూజిక్ అంటే చాలా ఇష్టంగా పాటలు వినేవాళ్ళం. దాంట్లో చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, వెంకటేష్ కావచ్చు. సో అన్ని మొత్తం హీరోస్ కూడా ఆయన మ్యూజిక్ అనేది చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు కూడా ఆయన పా మ్యూజిక్ ఇచ్చిన చిరంజీవి సినిమాలకి అయితే చాలా సూపర్ అని చెప్పొచ్చు. సో అలాగే ఇక్కడ కూడా గుర్తుందా సాంగ్ అయితే మనకి నిజంగా మణి శర్మ బ్యాక్ అనేదట్లే చెప్పొచ్చు. కోర్స్ మణి శర్మ బ్యాక్ అనే దానికన్నా ఆయనకు అవకాశం రాలేనందువల్ల సో ఆయన మ్యూజిక్ అనేది మనం మర్చిపోతున్నాం. బట్ అయితే ఆయన మ్యూజిక్ ఎప్పటికీ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దాంట్లో కూడా ఎస్పెషల్లీ ఈ సినిమాకి ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా స్పెషల్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఆయన మ్యూజిక్ కూడా ఒక ప్లస్ పాయింట్. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్షన్ చాలానే బాగుంది, అద్భుతంగానే తీసినారనమాట. సో ఇద్దరి జోడీ కూడా బాగుంది. కిరణ్ అబ్బవరం జోడీ కావచ్చు, మరి ఆ గౌరీ ప్రియ ఇద్దరి జోడీ కూడా బాగానే ఉంది. మొత్తానికి సినిమా అయితే చాలా సూపర్గానే ఉంది. సో సినిమాని మనము సినిమాల్లో చూస్తేనే బాగా కిక్ ఎక్కుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను సినిమా చూసి వచ్చినాను. ఇలాగే మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకునేది అయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.